ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో శ్రీవారి అనుగ్రహంతో చక్కగా నిర్వహింపబడుతున్నటువంటి వేద విజ్ఞానాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మన వేద విజ్ఞాన పీఠంలో 7 వేద శాఖలు అధ్యాపన చేస్తున్నాం. ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, తైత్రీయ శాఖ, మైత్రాయణి శాఖ, సామవేదాల కౌతమ శాఖ, జైమిని శాఖ వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అథర్వవేదంలో శౌనక శాఖ, ఆ శాఖ మనం ఇక్కడ అధ్యాపన చేస్తూ ఉన్నాం. ఆ శాఖ యొక్క గొప్పతనాన్ని, ఆ శాఖా మంత్రాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. शन्ते अग्निस्सहाग्रस्तु सोमस्सहौषादीभिः एवाहन्त्वां क्षेत्रियान् निर्वृत्याजामि शंसाद्रुहोमञ्चामि वरोणस्य पाशात् अनागसं ब्रह्माणात् त्वा कृणोमि शिवे तेऽद्यावा पृथिवी उभयस्ताम् शन्ते वातो अन्तरिक्षे वयोधाच्छन्ते भवन्तु प्रतिशश्चरस्रः एवाहन्त्वां क्षेत्रियान् निर्वृत्याजामि शंसाद्रुहोमञ्चामि वरोणस्य पाशात् नागसं ब्रह्माणात् त्वा कृणोमि शिवे तेऽद्यावा पृथिवी उभयस्ताम्. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో అథర్వవేదం శౌనక శాఖ చాలా కాలంగా అనాదిగా అధ్యాపన చేయబడుతున్నది. దీంట్లో సంహిత, బ్రాహ్మణం, ఉపనిషత్ అని 3 భాగాలుగా ఉంటాయి. సంహితలో 20 కాండలు, 36 ప్రపాఠకములు ఉన్నాయి. అలాగే బ్రాహ్మణం వచ్చేప్పటికీ అథర్వవేద శౌనక శాఖలో గోపథ బ్రాహ్మణం, అందులో 11 ప్రపాఠకాలు ఉన్నాయి. ఇక ఉపనిషత్తు వచ్చేప్పటికీ ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ఈ 3 కూడా ఉపనిషత్ భాగంగా ఇక్కడ మనకు అధ్యాపన చేయబడుతూ ఉన్నాయి. ఈ విధంగా సంహిత, బ్రాహ్మణం, ఉపనిషత్తు. బ్రాహ్మణ శేషమే ఆరణ్యకము అని అది కూడా ఇందులో గతార్థమైనట్లే. కాబట్టి ఏదైతే సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తు అనేటటువంటి విభాగం ఉన్నదో అటువంటి విభాగంతో ఇక్కడ చక్కగా సంహితా పాఠము, గోపథ బ్రాహ్మణము, ప్రశ్న, ముండక, మాండూక్యోపనిషత్తులు. విశేషం ఏమిటి అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు భాష్యం రచించినటువంటి దశోపనిషత్తులలో 3 ఉపనిషత్తులు అథర్వేదానికే సంబంధించినటువంటివి. దాంట్లో ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు. ఈ విధంగా 3 ఉపనిషత్తులు అథర్వవేదంలోంచి స్వీకరించారు అంటే అథర్వవేదం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి అథర్వవేదాన్ని మనం చక్కగా శ్రీవారి అనుగ్రహంతో సుశిక్షితులైనటువంటి పండితులు చక్కగా శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులకు మనం బోధిస్తూ ఉన్నాం. ఈ విధంగా అథర్వవేద శౌనక శాఖ అనాది కాలంగా శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో బోధింపబడుతూ ఉన్నది. अनागसं ब्रह्माणात् त्वा कृणोमि शिवे तेऽद्यावा पृथिवी उभयस्ताम् अहारादिमवेदस्यो नमप्याभूर्भद्रे सुकृतस्यालोके एवाहन्त्वां क्षेत्रियान् निर्वृत्याजामि शंसाद्रुहोमञ्चामि वरोणस्य पाशात् अनागसं ब्रह्माणात् त्वा कृणोमि शिवे तेऽद्यावा पृथिवी उभयस्ताम्. 4 వేదాల్లో ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు యజ్ఞానుష్ఠానంలో ప్రధాన పాత్రను వహిస్తే అథర్వవేదం అనేటటువంటిది ఆ 3 వేదముల ద్వారా నిర్వహింపబడుతున్నటువంటి లోకక్షేమంకరమైనటువంటి యజ్ఞములకు శాంతిని, పుష్టిని చేకూర్చేటటువంటి మహామంత్రములు కలిగినటువంటిది.
అందుకనే ఎటువంటి ఋత్విక్కులు ప్రధాన భూమిక వహిస్తారో అన్నప్పుడు ఋగ్వేదేన హోతా కరోతి, యజుర్వేదేనాధ్వర్యు, సామవేదేనోద్గాత, సర్వైర్బ్రహ్మ అని మనకు పెద్దలు చెప్పారు. అంటే బ్రహ్మ అనేటటువంటి ఋత్విక్కు 4 వేదముల యొక్క పరిజ్ఞానంతో యజ్ఞాన్ని నిర్వహిస్తారుట. హోత అనేటటువంటి ఋత్విక్కు ఋగ్వేదాన్ని ప్రధానంగా స్వీకరించి వారి ఆర్తవిద్యాన్ని చేస్తే, అధ్వర్యు అనేటటువంటి ఆయన యజుర్వేదాన్ని ప్రధానంగా తీసుకుని యజ్ఞాన్ని నిర్వహిస్తే, ఉద్గాత అనేటటువంటి ఆయన సామవేదాన్ని ప్రధానంగా తీసుకుని యజ్ఞాన్ని నిర్వహిస్తే, బ్రహ్మ అనేటటువంటి ఆయన సర్వైర్బ్రహ్మ, ఋగ్వేద యజుర్వేద సామవేదములే కాకుండా అథర్వవేద పరిజ్ఞానం కూడా కలిగి వారు ఆర్తవిద్యాన్ని నిర్వర్తిస్తారు. తద్వారా ఏమవుతుంది అంటే యజ్ఞము చాలా సమగ్రంగా అనుష్ఠింపబడుతుంది. యజ్ఞానికి సకల విధమైనటువంటి శాంతి పుష్టి కలిగి యజ్ఞఫలం అనేటటువంటిది లోకానికి సమగ్రంగా అందించబడుతుంది. అంతేకాదు అనేక మహామంత్రములు ఉన్నాయి అథర్వవేదంలో. ముఖ్యంగా దేశ సంరక్షణ, దేశాన్ని శత్రువులు ఎవరు కూడా ఆక్రమించకుండా ఎలా కాపాడుకోవాలి, దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఎలా ఉండాలి, గురు శిష్యులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఒక యజమాని కార్మికులు కావచ్చు, లేక ఒక అధికారి దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగులు కావచ్చు, అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఆ యొక్క కార్యక్రమం అనేటటువంటి దిగ్విజయంగా పరిపూర్ణమవుతుంది. ఐకమత్యంగా ఉండాలి. అలాగే ఎవరికి ఏ విధమైన అనారోగ్యములు ఉండకూడదు, ఈతి బాధలు ఉండకూడదు. ఈ క్షయవ్యాధి, క్యాన్సర్ వ్యాధి అని అంటూ ఉంటాం. అటువంటి వ్యాధులైన ఏవి కూడా రాకూడదు. వచ్చినా అవన్నీ కూడా శీఘ్రంగా తొలగిపోవాలి. అంటే కావలసిన మహామంత్రములు, అనేక మహామంత్రములు అథర్వవేదంలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం దేశ సమగ్రత, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశాన్ని ఎవరు కూడా శత్రువులు ఆక్రమించకూడదు, అసలు శత్రువులే ఉండకూడదు. అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. భారతదేశాన్ని అందరూ కూడాను ఆహ్వానిస్తారు. భారతదేశం అంటే చాలా గొప్పదేని, భారతదేశ సంస్కృతి చాలా గొప్పదేని అందరూ ఆనందిస్తారు. అంటే వేదములకు పుట్టినిల్లు గనకనే. అటువంటి ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదములలో అథర్వవేద మహామంత్రాలు పఠించటం వల్ల దేశ సమగ్రత, దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండటం, ప్రజలందరూ కూడా దుర్భిక్షాది బాధలు ఏవి లేకుండా ఆనందంగా ఆయురారోగ్య భోగభాగ్యములతో ఉంటున్నారు. అంటే అటువంటి మహామంత్రములు, అటువంటి శాంతి పుష్టికర్మలన్నీ కూడాను అథర్వవేదంలో ఉన్నాయి. అటువంటి మహామంత్రములు కలిగినటువంటి అథర్వవేదంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రావంతు నః. ఓం వేనస్తత్పశ్యత్ పరమం గుహాయద్యత్ర విశ్వం భవత్యేకారూపం ఇదం వృష్ణిరదుహజ్జాయమానా స్వర్విదో అభ్యానూజతవ్రాః ప్రతద్వోజేదమృతస్య విద్వాన్ గంధర్వో ధామా పరం గుహాయత్ త్రీణి పదాని నిహితా. అథర్వవేదంలో సంహితలో 20 కాండలు 36 ప్రపాఠకములతో బోధిస్తున్నాం. అందులో ఉన్నటువంటి కొన్ని మంత్రములను మనం చక్కగా మన విద్యార్థులు, అధ్యాపకులు అధ్యయనం చేస్తారు, పారాయణం చేస్తారు. విని ఆ ఫలం ప్రజలందరికీ, దేశానికి అందాలి అని శ్రీవారిని మనం ప్రార్థిద్దాం. ప్రశ్నం భువానాయంతి సర్వా పరిద్యావా పృథివీ సద్య ఆయముపాదిష్ఠే ప్రథమజామృతస్య వాచామివ భక్తరి భువనేష్ఠా అస్యురేషనన్వే ఏషో అగ్ని పరివిశ్వా భువనాన్యాయమృతస్య తంత్రం దృశేకం యత్ర దేవా
अमृतामानशाना सामानेयो न पद्येरायन्ता दिव्योगन्धर्वो भुवनस्य यस्पतिरेका एव नामस्यो भिक्ष्वेद्याः तन्त्रायो मे ब्रह्मणा दिव्यदेव नमस्ते अस्तु दिविते सदस्थम् दिवि स्पृष्टो याजतः सूर्यत्वगमयाता हरासो दैव्यस्य मृडाद्गन्धर्वो भुवनस्य यस्पतिरेका एव नामस्य सुषेवाः अनभद्याभिः समो यज्ञाभिरप्सरा गन्धर्व आसीत् समुद्र आसां सदानम् आहुर्यतः सद्य आचपराचयन्ति अभ्रीये दिव्यं नक्षत्रिये या विश्वा गन्धर्वं सजध्वे ताभ्यो वो देवीर्नमयित्कृणोमि या क्लम्बास्तमेजे जयोक्षकामान् ताभ्यो गन्धर्वपत्रेभ्योऽप्सराभ्यो करन्नमः अदो यदा वधावत्यभत्कमधिपर्वतात् సంహితా భాగాన్ని శ్రవణం చేశాం. ఇటు తర్వాత అథర్వవేదంలో గోపథ బ్రాహ్మణం, ఆ బ్రాహ్మణంలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలని మన అధ్యాపకులు విద్యార్థులు చక్కగా పారాయణ చేస్తారు. అవన్నీ కూడా శ్రవణం చేసి ఈ పారాయణ ద్వారా శ్రీవారు లోకాన్ని అనుగ్రహించాలి అని మనందరం పరిపూర్ణంగా ప్రార్థన చేద్దాం. तस्मिन् देवाः सम्मनसो भवन्तीति वायुमाः स सद्य एति पूर्वस्मादुत्तरं समुद्रमित्यादित्यमाः दीक्षितो दीर्घश्मश्रुरेश दीक्षित एष दीर्घश्मश्रुरेश एवाचार्यस्थाने तिष्ठन्नाचार्य स्तूयते वैद्युतस्थाने तिष्ठन् वायुरिति स्तूयते द्यौस्थाने तिष्ठन्नादित्य इति स्तूयते तदप्येतदृचोक्तम् ब्रह्मचारीष्णन्निति ब्राह्मणम् जायमानो हवै ब्राह्मणः सप्तेन्द्रियाण्यभिजायन्ते ब्रह्मवर्चसं च यशश्च स्वप्नं च क्रोधं च श्लाघं च रूपं च पुण्यमेव गन्धं सप्तमम् तानि हवा अस्यैतानि ब्रह्मचर्यमुपेतोपक्रामन्ति मृगादस्य ब्रह्मवर्चसं गच्छत्याचार्यं यशोजगरं स्वप्नो वराहं क्रोधोपश्लाघा कुमारीं रूपमोषधि वनस्पतीन् पुण्यो गन्धः सयन् मृगाजिना निवस्ते तेन तद्ब्रह्मवर्चसमवरुन्धे यदस्य मृगेषु भवति सहस्रादो ब्रह्मवर्चसी भवति स यदहरहराचार्याय कर्म करोति तेन तद्यशो वरुन्धे यदस्याचार्ये भवति सहस्रादो यशस्वी भवति स यत्सुषुप्सुर्निद्रां निमयति तेन तं स्वप्नमवरुन्धे योऽस्याजगरे भवति तं हस्नातं स्वपं तमाहुः स्वपितुमैनं वो बुधेति
स यत्क्रुद्धो वाचा न कञ्चन हिनस्ति पुरुषात् पापीयानिव मन्यमानस्तेन तं क्रोधमवरुन्धेयोऽस्य वराहे भवति तस्य स्नातस्य क्रोधाश्लाघीयां संविशन्ते అథాద్భిశ్లాఘ్యమానో నస్నాయాత్తేన తాం. ఇటు తర్వాత అథర్వవేద ఉపనిషత్తులు, దశోపనిషత్తుల్లో ప్రధాన స్థానాన్ని పొందినటువంటి 3 ఉపనిషత్తులు అని మనం తెలుసుకున్నాం. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు అని. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి కొన్ని మంత్రములను మన యొక్క అధ్యాపకులు, విద్యార్థులు చక్కగా పారాయణ చేస్తారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మదేవానాం ప్రథమః సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గోప్తా స బ్రహ్మ విద్యాం సర్వా విద్యా ప్రతిష్టామథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ అథర్వణేయాం ప్రపదేత బ్రహ్మాథర్వాతాం పురోవాచాంగిరే బ్రహ్మ విద్యాం స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ భారద్వాజోంగిరసే పరావరాం శౌనకో వై మహాశాలోంగిరసం విధివదుపసన్నః పప్రచ్ఛ కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి తస్మై సహోవాచ ద్వే విద్యే వేదితవ్య ఇతి హస్మయద్ బ్రహ్మవిదో వదంతి పరా చైవాపరా చ పరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదోథర్వవేద శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరాయయా తదక్షరమధిగమ్యతే యత్ర దద్రేయస్యమగ్రాహ్యమగోత్రమవర్ణమచక్షుశ్రోత్రం దదపామి పాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః యథార్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా పృథివ్యామోదయః సంభవంతి యథా సతః పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతేహ విశ్వం తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు జామృతం యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే. ఓం తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యన్స్తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరథ నియతం సత్యకామా ఏషవః పంథాః సుహృతస్య లోకే యదా లేలాయతే హ్యర్చిః సమిద్ధే హవ్యవాహమే తదాజ్య భాగావంతరేణాహుతిః ప్రతిపాదయే శ్రద్ధయాహుతం యస్యాగ్నిహోత్రమదర్శమపౌర్ణమాస చాతుర్మాస్య మనాగ్రయణమతిథివర్జితం చ అహుతమవైశ్వదేవమవిధినాహుతమా సప్తమాంస్తస్య లోకాన్ హినస్తి
काली कराली च मनोजवाच सुलोहिताय च सुधूम्रवर्णा स्फुलिङ्गिनी विश्वरूपी च देवी लीलायमाना इति सप्तजिह्वा एतेषु यश्चरते भ्राजमानेषु यथा कालं चाहुतयोऽख्यादधायन्। ఇటువంటి అంటే సంహిత బ్రాహ్మణ ఉపనిషత్తు అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. కర్మకాండని అంటే వేదోక్త కర్మను అనుష్ఠించాలి. అనుష్ఠిస్తూ ఆ ఫలాన్నంతా కూడాను భగవంతునికి సమర్పించాలి. అలా ఉపాసన చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే మనకు చిత్తశుద్ధి కలుగుతుంది, తద్వారా జ్ఞానం కలుగుతుంది. కాబట్టి కర్మ, భక్తి, ఉపాసన, జ్ఞానం చిట్ట చివరిదైనటువంటి జ్ఞానాన్ని పొందడమే మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యం కనుక అటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి ఉపనిషత్తులు కనుక అటువంటి ఉపనిషత్తుల్లో ప్రధానమైనటువంటి ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తుల మంత్రములను మనం చక్కగా పారాయణ చేయటం ద్వారా దేశ సమగ్రత, దేశాభివృద్ధి, ప్రజలందరూ కూడా చక్కటి జ్ఞానవంతులై శ్రీవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్యములు పొందాలి అని మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ విధంగా మన తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహింపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఉన్నటువంటి 7 వేద శాఖల యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని కూడాను మనం లోకానికి అందిస్తున్నాం. ఈ విధంగా శ్రీవారి అనుగ్రహంతో ఇటువంటి 7 వేద శాఖలు ఈ ధర్మగిరిలో నిరంతరం పారాయణ చేయబడటం వల్ల లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని మనం మరొకసారి ప్రార్థన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. క్షీణలోకాస్య బంతే ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠం నాన్యశ్రేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠే తేషు కృతేను భూత్వా ఇమం లోకహీనతరం చాభిశంతి తపశ్రద్ధేయే హ్యుపవసంత్యరణ్యే శాంత విద్వాంసో భైక్షదర్యాచరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతస్య పురుషో హ్యవ్యయాత్మా పరిలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చే సవిద్వాన్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం తస్మై సవిద్వానుపసన్నాయ సమ్యక్ ప్రశాంతచిత్తాయ సమాన్వితాయ येनाक्षरं पुरुषं वेद सत्यं प्रोवाचतां तत्त्वतो ब्रह्म विद्याम्। ॐ शान्ति शान्ति शान्तिः।